అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులోని కాలనీ ప్రజలు వీధి లైట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి 7వ వార్డులోని పలుచోట్ల వీధి లైట్లు వేయించడం జరిగింది. 7వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ సుదీప్తి భర్త సుధీర్ వార్డులో గెలిచి అవి మా వైసీపీ నాయకుడు తలారి రంగయ్య తెప్పించాడు అంటూ ఉదయం 10 గంటలకు వీధి లైట్లు వేయడంతో మధ్యాహ్నం 1 గంటకు ఆ లైట్లను తొలగించడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా వార్డులలో పని చేయాలిగాని ఎమ్మెల్యే వేయించిన లైట్లను ఆయన తొలగించడం చాలా బాధాకరం అంటూ కాలనీవాసులు వాపోయారు. 7వ వార్డులోని విద్యానగర్లో పాములు తేళ్లు ఎక్కువగా సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీవాసులు తెలిపారు. వెంటనే నాయకులు గాని అధికారులు గాని స్పందించి మా కాలనీకు వీధి లైట్లు కల్పించాలని కోరారు. వీధి లైట్లు వేయకపోతే ముసలి వాళ్లకు, పిల్లలకు, వాహనదారులకు, పాదచారులకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కాలనీ వాసులు తెలిపారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సుదీప్తి సుధీర్ 7వ వార్డులో వైసీపీ కౌన్సిలర్గా గెలిచినప్పటి నుంచి ఆయన వార్డులలో ఎలాంటి అభివృద్ధులు లేక ఘన సెంటీమీటరు రోడ్లు వేయిస్తారని చెప్పి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కనీసం కాలనీ వాసులకు ఏ సమస్య వచ్చినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అంటూ ఓటర్లు కాలనీ వాసులు వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఇది చేస్తాము మళ్ళా పీక్కొని పోయినారు. ఏం చేయాలో చెప్పు అయినా ఒకటి ఉన్ని అక్కడే ఉంటే ఉండి ఇక్కడ అట్లా పెట్టు అంటే కానీ లేదమ్మా వాళ్ళు చెప్పినారు అంటే ఇంకా సరే వాళ్ళు చెప్పినట్టు తిన్నారు కదా. దానికి ఇంకా చూడు మేము ఎట్లుండాలా ఏం కథ ఈ అంతా పాములు వస్తాయి ఏం చేయాల. ఒకసారి కానీ మేము ఎవరికి మేము కంప్లీట్ ఇవ్వలేదు, మేము ఇదే చేయలేదు. ఉంటే ఉండలేదు ఎవరికన్నా కానీ ఇదే కదని మేము ఊరికే ఉంటాం. సార్ కానీ ఎక్కడ ఏమి అన్నుడు. నేనన్నా ఇగో చూడండి ఇట్లా ఇట్లా అంటే కానీ సార్ ఆడన్నా పోనీడే అంటూ ఉండరు కానీ ఏం లేదు. మీ వార్డు కౌన్సిలర్ ఎవరు మేడం? సుధీర్ కౌన్సిలర్ సుధీర్. పొద్దున్న లైట్లు వేసిందని మళ్ళీ పీకే ఇచ్చినట్టుంది. మళ్ళీ రోడ్డు ఇక్కడ రెండు నెలల నుంచి చెప్తా ఉన్నాము. వాటర్కి వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2-3 పడినారు సాయంత్రం పూట అంటే చెప్పినా కూడా మట్టి కూడా తోలేదు. ఇంతవరకు చెప్పినా కూడా మట్టి తోలేదు. గార్డెన్ అయితే అధ్వానంగా అయిపోయింది. ఇంకా రాత్రిపూట వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇట్లా ఏజ్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ మా పాప ట్యూషన్ చెప్తుంది. 7 గంటల వరకు పిల్లోళ్ళు ఉంటారు ఇక్కడ. చూడండి ఎంత చాదర ఉంది. ఈ చాదరలో పాములు ఏమని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటిలో అడిగిలే చెప్పిందిలే చేసిందిలే. ఓట్లు అడిగేకి వచ్చినాడు ఓట్లు అడిగినా చేసినాము కూడా ఓట్లు కూడా. ఇప్పుడు ఏమంటాడు సార్ ఆయన? మేము అడగలేదు కదా ఆయన. ఎప్పుడన్నా పోయి అడిగింటే కదా ఆయన వచ్చేది. ఏమో మేము అడిగే అడగలేదు. మేము ఇది చెప్పినాము 2-3 సార్లు కలిసి చెప్పినాము. ఇట్లా రోడ్ చూడండి ఎంత అధ్వానంగా ఉంది చెప్పినారంటే చూద్దాం చేద్దాం అన్నారు. కానీ 2-3 ఎంతమంది పిల్లలు పడినారు నీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు. మేమే పోయి వచ్చి లేపినాము. నీళ్ళు పైన నుంచి నీళ్ళు అన్నీ ఇట్లే వస్తాయి. వాళ్ళు పైన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ నీళ్ళు బంద్ చేయడం లేదు. నీళ్ళు చాలా నీళ్ళు అన్నీ ఇట్లే వస్తాయి. పారాడు కనుక బురద డ్రైనేజ్ అంటే అక్కడంతా డ్రైనేజ్ చేస్తే కానీ ఈ లైన్ దుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉదయం 10 గంటలప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో లైట్ వేయించినారు. 5 లైట్లు వేయించినారు. మరి 1 గంట లోపలే మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పీక్కొని పోయినారు. మరి ఇప్పుడు రాత్రికి మేము ఎలా ఉండాలా, మరి పిల్లలు ఎలా పరడాలా? ఈ గలీజులోనే పాములు ఏములు వస్తూ ఉంటాయి. నీళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఆ నీళ్ళకి వచ్చే దారి చాలా అధ్వానంగా ఉంది. 2-3 బైకుల్లో పడతారు. లైట్ లేకపోతే మా పరిస్థితి ఏమి. కాబట్టి మిగతా
నాయకులు ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళైనా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. మీ వార్డు కౌన్సిలర్ పేరు ఏం పేరు సార్? సుధీర్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినాడు ఆయన? వైఎస్ఆర్సీపీ. ఓకే సార్.